హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈరోజు ఇండిపెండెన్స్ డే. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇండిపెండెన్స్ డే గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అవి ఎంతవరకు కరెక్టో లేదా రాంగో అనేది మీరే కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం రండి. అసలు ఈరోజు ఎన్నో ఇండిపెండెన్స్ డే అనుకుంటున్నారు. కనీసం చాలా అంటే చాలామందికి తెలియదు. మన దేశంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. బట్ వాళ్ళలో సగాటికి సగం కూడా ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని నాకు అస్సలు తెలియదు. ఎందుకు తెలియదు అది కూడా నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము. ఈరోజు స్కూల్స్లో విలేజెస్ పిల్లలకి అసలు వ్యాన్ రాదు. ఎందుకంటే అది పెట్రోల్ ఖర్చులాగా ఫీల్ అవుతారు. ఓన్లీ నార్మల్ డేస్లో చదువుకోవడానికి వరకే వ్యాను, మిగిలిన డేస్లో కాదు. ఇంకా పేరెంట్స్ అంటారా, అంత దూరము మనమేం తీసుకెళ్తాంలే, స్కూల్ వాళ్ళే వ్యాన్ పంపించలేదు, ఇంకా మనమేం తీసుకెళ్తాంలే, పేరెంట్స్ పంపించరు. ఇంకా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ ఇండిపెండెన్స్ డే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామని? తెలీదు. అసలు సెలబ్రేట్ చేసుకునే తెలియకపోతే వాళ్ళకి ఈ డే అనే దాని యొక్క వాల్యూ అనేది ఏం తెలుస్తుంది? ఓకే, చాలామంది అనుకుంటారు ఏం బుక్స్లో టీచర్స్ చెప్తున్నారు కదా, బుక్స్లో ఉంటుంది కదా అని. ఓకే, మన బర్త్డే అని మనకు ఇయర్ అంతా తెలుసు. బట్ మన బర్త్డే రోజు ఎంత సెలబ్రేట్ చేసుకుంటాము, ఎంత హ్యాపీగా ఉంటాము, ఎన్ని పార్టీస్ ఇస్తాము, ఈరోజు నా బర్త్డే అని. బట్ పిల్లలకు కూడా అంతే కదా. ఇండిపెండెన్స్ డే రోజు ఆ సెలబ్రేషన్స్ వాళ్ళు చూస్తేనే కదా వాళ్ళకి ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. ఏం తెలియకుండా బుక్స్లో చదువుకుంటారంటే ఎట్లా? మనం కూడా మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుంటే ఈరంతా మనం పలానా డే పుట్టాము కాబట్టి మనకు అన్ని రోజులు మనం పుట్టామని అనుకుంటామా? లేదు కదా. స్కూల్ బస్సులు కూడా ఆ రోజు పంపించాలి. మామూలు డేస్లో అయితే 8:30కి అంతా స్కూల్ అయితే పంపిస్తున్నారు కదా. 30 కిలోమీటర్ల దూరమైన వ్యాన్ వెళ్తుంది కదా. ఇంకా అప్పుడైనా క్యారేజ్ తెచ్చుకోవాలి. ఈరోజు అయితే క్యారేజ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 7:30కి అంతా పిల్లలు రెడీ అయ్యి రాగలుగుతారు. బట్ అదొక అనవసరమైన ఖర్చు అని స్కూల్ యాజమాన్యము ఫీల్ అవుతుంది. అలానే పేరెంట్స్ కూడా అంత దూరం మేము ఏం తీసుకెళ్ళలేం కానీ ఒక ఆడిచ్చే 2-3 చాక్లెట్లు కొనుక్కొని తినేయొచ్చులే అనుకుంటున్నారే కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి పిల్లల్ని అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? 90 కిడ్స్కి చాలామంది గుర్తే ఉండుంటుంది. అసలు ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వచ్చిందంటే అసలు 2 డేస్ ముందు వరకు కనీసం స్కూల్కి డుమ్మా కూడా కట్టాం. ఎందుకంటే స్కూల్ అంతా క్లీన్ చేసుకోవాలి, బయట రంగవల్లులు వేసుకోవాలి, స్కూల్కి కలర్ పేపర్స్ అంటించుకోవాలి. ఇంకా ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్గా తలస్నానం చేసి అబ్బా కొత్త బట్టల్లాగా యూనిఫామ్ని ఐరన్ చేసేసుకొని మన ఇంట్లో కాచిన పూలే కాకుండా బయట కాచిన పూలన్నీ తీసుకెళ్ళి జెండాలో కట్టి అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అప్పట్లో ఇచ్చే చాక్లెట్లు కూడా 2-3. ఇప్పుడు చాక్లెట్లు అన్నా వాల్యుబుల్ చాక్లెట్లు 5 రూపీస్వి అట్లా ఇస్తున్నారేమో. అప్పుడైతే ఆశ చాక్లెట్లు చాలామందికి తెలియదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి 90 కిడ్స్కి బాగా తెలిసి ఉంటుంది. అవి ఇచ్చేవాళ్ళు. అయినా మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకు చాక్లెట్లు కాదు ముఖ్యము, మా జెండా పండుగ అని ఫీల్ అయ్యేది. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జెండా పండుగ అనే ఫీల్ అయ్యి వెళ్ళేవాళ్ళం. అవునా కాదా 90s కిడ్స్? మీరు ఎవరైనా 90s కిడ్స్ నా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి మీ చిన్నప్పుడు ఏమైనా మెమరీ. ఇంకా మెయిన్ ఆడపిల్లలు అయితే గోరింటాకు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా. సరే, అప్పట్లో కోన్లు పెద్దగా తెచ్చిపెట్టుకుండే వాళ్ళం కాదు కదా. ఎప్పుడో టౌన్కి వెళ్ళినప్పుడే కదా. పల్లెటూరులో ఏంటంటే గోరింటాకు చెట్లు ఒక 2-3 ఏళ్ళకి ఒకటైనా ఉండేది అప్పట్లో. ఇంకా గోరింటాకు కోసుకొచ్చి నూరి చేతిలో పెట్టుకొని అబ్బా మా జళ్ళల్లో ఎన్ని పూలు పెడదామో అసలు. మా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నంత ఇదిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అప్పట్లో, రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ. ఇప్పటి రోజుల్లో పేరెంట్స్ అంత ఓపిక్గా తయారు చేసేదేమో కానీ సర్లే, ఈరోజు క్యారేజ్ కట్టబడలేదు కదా, అబ్బా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళవలేదు, ఈరోజు మనము ప్రశాంతంగా పడుకోవచ్చు, ఈరోజు హాలిడే. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే రావడం వల్ల కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు, అరే ఈరోజు సాటర్డే వచ్చింది అనవసరంగా ఒక లీవ్ పోయింది అని అనుకుంటున్నారే కానీ మినిమం సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరికి ఉంది చెప్పండి? ఇంకా మన దేశం డెవలప్ అవుతున్న దేశమే. మనకే ఒకటి పెరిగితే మనకు ఒప్పదు. ఇంకా మనలో ఇండిపెండెన్స్ డే గురించి మనం మాట్లాడుకుంటాం. అదొక ఈ చిత్రం అదేందో. ఎక్కడ ఇండిపెండెన్స్ డే, ఎక్కడ అమ్మాయి రోజుకు ఒక్క అమ్మాయి అయినా సరే సఫర్ కాకుండా ఉంది? ఎక్కడో ఇంత దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఇన్ని జిల్లాలలో ఎక్కడో 1-2 అబ్బాయిలు సఫర్ అయితే మాత్రం అమ్మాయిల్ని ట్రోల్ చేసేస్తున్నారే. మరి అదే అబ్బాయిలు అమ్మాయిల్ని చంపేస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు ట్రోల్ చేయలేదు? కుక్కరు డ్రమ్ము అది ఇది అంటున్నారు కదా. మరి సూట్ కేసులో చంపేసి ఒక అమ్మాయిని చంపి కాల్చి పొడి చేసి సూట్ కేసులో పెట్టి చెరువులో పాడేశారు ఎక్కడో కదా మన తిరుపతిలోని. బట్ దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు చంపి ముక్కలుగా చేసి, దాని గురించి ఎందుకు చంపలేదు? ఒక అమ్మాయిని అయితే పెళ్లి
చేసుకున్నాక కనీసం తన పుట్టింటి వాళ్ళకి కూడా చూపించుకుంటే ఎన్నో ఇయర్స్ 25-26 ఇయర్స్ పెడితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో యుద్ధం చేసి పోలీసులు కంప్లైంట్లు అన్నీ తీసుకుని లాస్ట్కి ఆ అమ్మాయి చూసి ఆ అమ్మాయి ఏ పొజిషన్లో ఉందో తెలుసా? ఏదో బతుకుంది, కానీ ఆ అమ్మాయి ఎంతవరకు తింటే బతుకుంటుందో అంతవరకే ఫుడ్ పెట్టి అసలు ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్సే గుర్తుపట్టలేని విధంగా చేసేసారు. సో వాటి మీద ఎవరూ ట్రోల్ చేయరు, అవును కదా. ఇంకా తల్లి ఒళ్ళో ఉన్న పాప నుంచి ముసలిదాని దాకా ఏ ఆడదాన్ని వదులుతున్నారు? అది ట్రోల్ చేయరు కదా అబ్బాయిల మీద. అమ్మాయిలు అయితే బాగా ట్రోల్ చేసేస్తారు కదా. అబ్బాయిల్ని చూసే కదా అమ్మాయిలు నేర్చుకునేది. అసలు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని మీరు ఏమాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నారు? నా ఇంటికి వచ్చింది పడుండాలి, ఆడది పడుండాలని లెక్కలో ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు చంపుకుంటా పోతున్నారు. అలా ఫీల్ అవ్వద్దు. నేనెంతో తను అంతే అని ఫీల్ అవ్వండి. అప్పుడు మీ కాపురాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడే మనకు ఇండిపెండెన్స్ డేకి మనకు మెయిన్ వచ్చిన ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలా కాకుండా నేను మగోడిని అది ఆడది అని అంటే ఇండిపెండెన్స్ డేకి అసలు అర్థమే లేదు. నీ తల్లిని చెల్లినైతే నువ్వు ఒక మాట అనగలుగుతావా? అదే భార్యనైతే ఎందుకు అంటావు? ఓహో అది పడుంటుందనా? నేను తన్నే ఊరికి తెచ్చి చేసుకోలేదు కదా, కట్నం అన్నీ తెచ్చి చేసుకున్నావు కదా, తను ఎందుకు పడుండాలి? సో అయినా తను నీకు ఎదురు తిరగదు. ఎందుకంటే అది అక్కడ ఒక పరువు అనే సబ్జెక్ట్ ఉంటుంది, నీ భర్తానని. ఆ పరువు అనే సబ్జెక్ట్ని వదిలేశారు కాబట్టి ఇప్పుడు అమ్మాయిలను అబ్బాయిలు చంపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీరు ఎలా అయితే మీ ఇంటికి వచ్చిన అమ్మాయితో బిహేవ్ చేస్తారో ఆ అమ్మాయి కూడా మీతో అలానే బిహేవ్ చేస్తుంది. కాబట్టి అందరూ ఇండిపెండెన్స్ డేకి అర్థం తెలుసుకొని అందరూ స్వతంత్రంగా బతకండి. అంతేకాని రకంగా చంపుకుంటా వాళ్ళని ఇది చేస్తా కాదు. ఏమో అబ్బా, ఇప్పుడు దాకైతే నేను ఏదో ఎమోషనల్లీ చెప్పాను అనుకుంటున్నా. దయచేసి ఎవరు హర్ట్ అవ్వద్దు. బట్ నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందో తప్పు ఉందో మీరే ఒకసారి కామెంట్ చేయండి. బాయ్.